రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 4-5 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భద్రతా ఏర్పాట్ల అంశం హాట్ టాపిక్గా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రపంచ దేశాల అధినేతల్లో పుతిన్ ఒకరు కాగా, గురువారం ఢిల్లీలో పుతిన్ అడుగుపెట్టనున్నారు. ఆయన చుట్టూ 5 భద్రతా వలయం ఉంటుంది. లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలో పూర్తిగా రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మాత్రమే ఉంటారు. బయటి అంచెల సెక్యూరిటీ వలయంలో భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ఢిల్లీ పోలీసులు ఉంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎస్పీజీ భద్రత కల్పిస్తుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ కలిసి ఉన్న టైంలో మాత్రం లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలోకి ఎస్పీజీ కమాండోలు వస్తారు. రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగానికి చెందిన దాదాపు 4 డజన్లకు పైగా అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బంది కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ బస చేయనున్న హోటల్ను వారు పూర్తిగా శానిటైజ్ చేశారు. పుతిన్ సందర్శించనున్న ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను, పరిశుభ్రతా చర్యలను చేపడుతున్నారు. అవసరం అనుకున్న అన్ని చోట్లలో జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన డ్రోన్లు, ముఖగుర్తింపు కెమెరాలతో పుతిన్ రాకపోకలు సాగించే రూట్లపై కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఆర్ఎస్ సెనెట్ కారులో పుతిన్ ప్రయాణించే మొత్తం రోడ్డు మార్గానికి పెద్ద సంఖ్యలో స్నైపర్లు పహారా కాస్తారు. ఢిల్లీలో పుతిన్ అకస్మాత్తుగా సందర్శించే అవకాశమున్న ప్రాంతాల జాబితాను సైతం సిద్ధం చేసుకుని ఆయా ఏరియాలను రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం స్కాన్ చేస్తోంది. పుతిన్ భద్రతా ఏర్పాట్లను లైవ్లో క్షుణ్ణంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతా వలయంలో ఉండే కమాండోలు అందరూ ఈ కంట్రోల్ రూమ్తో నిత్యం టచ్లో ఉంటారు. గురువారం సాయంత్రం భారత రాజధాని ఢిల్లీలో పుతిన్ ల్యాండ్ అయిన వెంటనే రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం యాక్టివేట్ అవుతుంది. 5 భద్రతా వలయం సెక్యూరిటీ మిషన్ మొదలవుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 4-5 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భద్రతా ఏర్పాట్ల అంశం హాట్ టాపిక్గా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రపంచ దేశాల అధినేతల్లో పుతిన్ ఒకరు కాగా, గురువారం ఢిల్లీలో పుతిన్ అడుగుపెట్టనున్నారు. ఆయన చుట్టూ 5 భద్రతా వలయం ఉంటుంది. లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలో పూర్తిగా రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మాత్రమే ఉంటారు. బయటి అంచెల సెక్యూరిటీ వలయంలో భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ఢిల్లీ పోలీసులు ఉంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎస్పీజీ భద్రత కల్పిస్తుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ కలిసి ఉన్న టైంలో మాత్రం లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలోకి ఎస్పీజీ కమాండోలు వస్తారు. రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగానికి చెందిన దాదాపు 4 డజన్లకు పైగా అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బంది కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ బస చేయనున్న హోటల్ను వారు పూర్తిగా శానిటైజ్ చేశారు. పుతిన్ సందర్శించనున్న ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను, పరిశుభ్రతా చర్యలను చేపడుతున్నారు. అవసరం అనుకున్న అన్ని చోట్లలో జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన డ్రోన్లు, ముఖగుర్తింపు కెమెరాలతో పుతిన్ రాకపోకలు సాగించే రూట్లపై కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఆర్ఎస్ సెనెట్ కారులో పుతిన్ ప్రయాణించే మొత్తం రోడ్డు మార్గానికి పెద్ద సంఖ్యలో స్నైపర్లు పహారా కాస్తారు. ఢిల్లీలో పుతిన్ అకస్మాత్తుగా సందర్శించే అవకాశమున్న ప్రాంతాల జాబితాను సైతం సిద్ధం చేసుకుని ఆయా ఏరియాలను రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం స్కాన్ చేస్తోంది. పుతిన్ భద్రతా ఏర్పాట్లను లైవ్లో క్షుణ్ణంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతా వలయంలో ఉండే కమాండోలు అందరూ ఈ కంట్రోల్ రూమ్తో నిత్యం టచ్లో ఉంటారు. గురువారం సాయంత్రం భారత రాజధాని ఢిల్లీలో పుతిన్ ల్యాండ్ అయిన వెంటనే రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం యాక్టివేట్ అవుతుంది. 5 భద్రతా వలయం సెక్యూరిటీ మిషన్ మొదలవుతుంది.